వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సోమవారం మనం చేపట్టబోయే 2025 మంది వాల్మీకి బోయల దృఢ సంకల్ప దీక్ష ఇది మన జాతి పోరాటంలో కీలక మైలురాయిలుగా మిగిలిపోతోంది. ఇది ఈ యొక్క జాతి ఆశలకు ఆశయాలకు అద్దం పడుతూ ఉంది. తప్పకుండా మనం అనుకున్న లక్ష్యం సాధిస్తాం. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి మనకు మద్దతు దొరుకుతోంది. ప్రభుత్వానికి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మనకు హామీ వస్తుందని భావిస్తూ ఉన్నాం. ఆ రోజు మనం చేపట్టబోయే దీక్ష తప్పకుండా ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళకి మన విన్నపం చేస్తూనే మన ఒక డిమాండ్ని వాళ్ళకు కనువిప్పు అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా రండి, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. సోమవారం ఉదయం 10:30కంతా కూడా అందరూ కూడా గౌరీగోపాల్ హాస్పిటల్ ఎదుర్కొన్నటువంటి కర్నూలు నడిబొడ్డున గౌరీగోపాల్ హాస్పిటల్ ఎదుర్కొన్నటువంటి మన వాల్మీకి మహర్షి విగ్రహం దగ్గరే మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం. తప్పకుండా మీరు అందరు రండి, జాగ్రత్తగా రండి. ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా అందరూ కూడా ప్లాన్ చేసుకొని రావాలి. ఇక్కడ ఇది దూరభారం అనుకున్నాం, లేకపోతే ఇది ఖర్చుతో కూడుకుందో అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. ఎందుకంటే ఇది మన అందరి పోరాటం. ఈ యొక్క పోరాటంలో మనం తప్పకుండా కొన్ని త్యాగాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. కార్తీక వనభోజనాల్లో మనం ఎలా అయితే చేస్తామో ఇక్కడ మనం దీక్ష పెడుతున్నాం. 24 గంటల దీక్ష, నిరాహార దీక్ష. ఇది ఇక్కడ మన దీక్ష ద్వారా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మన సంకల్పం అంటే ఏందో మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనం ఎంత త్యాగవంతులమో, లేకపోతే మనం పడితే ఎలా ఉంటుంది మన పట్టు అని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఈ యొక్క సోమవారం మనం చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్ష ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలి. మనం అదొక్కరోజు మీరు త్యాగం చేయండి. ఒక 100 రూపాయలు, సరే ఈరోజు నేను ఇది తినలేదు అని అనుకొని ఆ డబ్బుని ఆ రోజు ఆ ప్రయాణానికి ఉపయోగించండి. మీరు దీక్షకి రండి. మీరు వచ్చి మమ్మల్ని మద్దతు తెలిపి జయప్రదం చేసి మనం ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ, ఈ యొక్క చిన్న పోరాటం ఎంత ఇది వస్తుందో మీరు ఆలోచన చేయండి. మీరు ఆ రోజు రండి. వచ్చిన తర్వాత మనం అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధిస్తాం అనేది కూడా మీరందరూ కూడా కళ్ళు కట్టినట్టుగా మేము చూపిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మీరందరూ మాతో పాటు భాగస్వాములు అవుతారని, రేపు జరిగిపోయే దీక్షలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా వాళ్ళ నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా మనం వెనకడుగు వేసేది లేదని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, వచ్చేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలని, అక్కడ కూడా దీక్షకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా అన్ని సిద్ధం చేసి ఉన్నామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. తప్పకుండా రండి, కదలి రండి, మన హక్కులు సాధించుకుందాం.